రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న మద్యం పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య మాధురి బర్త్డే వేడుకలను నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలతో కలిసి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని దువ్వాడ శ్రీనివాస్, మాధురి సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మొయినాబాద్ నుంచి మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ. లక్ష్మీదుర్గ, దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకలు నిర్వహించినందుకు వాళ్ళిద్దరిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ది పెండెంట్ ఫామ్ హౌస్ వద్ద అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం సుమారుగా అర్ధరాత్రి సమయంలో 11 గంటల సమయంలో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులకు ఒక సమాచారం అందింది. ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో డీజే శబ్దాలతో అనుమతి లేకుండా లిక్కర్ తీసుకుని వచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు, మొయినాబాద్ పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై, ది పెండెంట్ ఫామ్ హౌస్ పై దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మద్యం బాటిళ్లతో పాటు అలాగే 5 హుక్కా పార్ట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ పార్టీని నిర్వహిస్తున్న వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త పార్థసారథి అనే వ్యక్తి బర్త్డే ఉంది. ఈ క్రమంలోనే నిన్న దువ్వాడ మాధురి కూడా బర్త్డే ఉంది. సో వీళ్ళిద్దరు బర్త్డే సందర్భంగా ఇదే ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ బర్త్డే పార్టీని పార్థసారథి ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బర్త్డే పార్టీకి దువ్వాడ మాధురి, శ్రీనివాస్ హాజరయ్యారు. సో ఇద్దరు బర్త్డే కారణంగా పెద్ద మొత్తంలో సుమారుగా 29 మంది ఇక్కడికి చేరుకుని డీజే శబ్దాలతో మద్యం సేవిస్తూ వాళ్ళంతా కూడా రచ్చ చేస్తున్న సమయంలో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు ఒక్కసారిగా ఈ సోదాలు అయితే నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే వాళ్ళు వివరణ ఇవ్వాలంటూ వాళ్ళని వదిలిపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ ది పెండెంట్ ఫామ్ హౌస్ ఓనర్ పై, సుభాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే వీరితో పాటుగా పార్టీ ఆర్గనైజర్ గా ఉన్న పార్థసారథి పై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లు అంటేనే పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలోనే దువ్వాడ మాధురి, శ్రీనివాస్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. నిన్న పెద్ద మొత్తంలో ఇక్కడకు చేరుకుని ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ వాళ్ళంతా విదేశీ మద్యం తీసుకువచ్చి ఇక్కడ పార్టీ చేసుకోవడంతో మొయినాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా సోదాలు నిర్వహించినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం దువ్వాడ మాధురికి అలాగే శ్రీనివాస్కు వీరితో పాటుగా 29 మంది ఉన్నారు. వీళ్ళందరికీ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా త్వరలోనే విచారించబోతున్నట్లుగా కూడా తెలిసింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.